హిందూ సనాతన ధర్మం ప్రకారం దివ్య వడ్రంగిగా విరాట్ విశ్వకర్మ మొట్టమొదటి వ్యక్తిగా గుర్తింపు పొందిన గొప్ప వ్యక్తిని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్, కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమాడి కొండబాబు హాజరై శ్రీ విరాట్ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా దైవిక వాస్తు శిల్పి అయిన విశ్వకర్మ పుట్టినరోజును రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. హిందూ సనాతన ధర్మం ప్రకారం దివ్య వడ్రంగిగా విరాట్ విశ్వకర్మ మొట్టమొదటి వ్యక్తిగా గుర్తింపు పొందినట్లు ఆయన కొనియాడారు. వెనుకబడిన వర్గాల ప్రజలు విశ్వకర్మ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమాడి కొండబాబు మాట్లాడుతూ జాతీయ నాయకులు, స్వతంత్ర సమరయోధుల జయంతి కార్యక్రమాలు మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం విశ్వకర్మ జయంతిని అధికారికంగా నిర్వహించడం గొప్ప శుభ పరిణామమని అన్నారు. బలహీన వర్గాలను బలవంతులుగా చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, తమ ప్రభుత్వం హయాంలోనే కుల వృత్తులకు గుర్తింపు తీసుకొని వచ్చిందని ఎమ్మెల్యే కొండబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి ఎం లల్లి, కాకినాడ పెద్దాపురం అసిస్టెంట్ బీసీ సంక్షేమ అధికారులు ముత్యాల సుబ్బారావు, ఎన్ రాజేశ్వరి, వెనుకబడిన తరగతులు సంక్షేమ వసతి గృహాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి విశ్వకర్మ భగవాన్ వారి మనం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15 చేసుకునే కార్యక్రమంలో మనకి గవర్నమెంట్ ద్వారా ఈ స్వామివారిని పూజించుకోవడం అనేది నిజంగా చాలా అద్భుతమైన కార్యక్రమంగా భావిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా విశ్వకర్మ భగవాన్ యొక్క కృపాకటాక్షాలు పొందడానికి మేము ఆకాశిస్తున్నాం. అది కూడా త్వరలో చేస్తే మనందరికీ కూడా మేడే కాకుండా సెప్టెంబర్ 17 మనకి కార్మిక దినోత్సవంగా చేసుకున్నట్లయితే ఆ స్వామివారికి మనం ప్రతినిధిగా ఉంటాం. వారి యొక్క ఆశీస్సులు పొందుతాం అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మన విశ్వబ్రాహ్మణ వంశాన ఉద్భవించినటువంటి విశ్వకర్మ భగవానుడు యావత్ విశ్వకర్మ జాతిని, అలాగే యావత్ మానవాళికి కూడా ఆదర్శప్రాయమైన మన భగవంతుడిని అందరూ కొలవాలి. ఒక విశ్వబ్రాహ్మణులే కాకుండా మొత్తం మానవాళి అంతా కూడా కొలవాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. గౌరవ మన ఎమ్మెల్యే గారు మాట్లాడాలని ఈ భగవంతుని గురించి, అలాగే కలెక్టర్ గారు కూడా కొన్ని మంచి సూచనలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. కాకినాడ జిల్లా హార్డ్ వర్క్ వల్ల పైకి వచ్చిన ప్రతి ఒక్కరిని స్పెసిఫిక్ అంటే వెరీ హ్యాపీ. అంటే గవర్నమెంట్ కూడా ఈసారి అఫీషియల్గా మనం ప్రతి ఇయర్ చేయాలని చెప్పి ఈసారి కూడా మనకి వెరీ డీటెయిల్డ్గా ఆయన గురించి తర్వాత ప్రోగ్రామ్ చేయాలని చెప్పడం చాలా సంతోషం. ఈ సందర్భంగా కులాలు మతాలని పక్కన పెట్టేసి కొంచెం ఆయన అంటే నిజతత్వం ఏంటి, అక్కడ కష్టపడి స్కిల్లో ఎవరైతే పైకి వస్తారో వాళ్ళు అభివృద్ధి చెందుతారనేది దాని ఉద్దేశం. సో అది అందరూ గుర్తించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని అధికారపరుచుకునే కార్యక్రమం ఓకే. మనం స్వాతంత్రం తీసుకున్నట్టు గాంధీ గారి గురించి గాంధీ జయంతి చేసుకుంటాం, స్వాతంత్ర దినోత్సవం వేడుకలు చేసుకుంటాం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసుకుంటాం, ఇలాగే అనేక కార్యక్రమాలు చేసుకుంటాం. గాంధీ గారు కానీ అంబేద్కర్ గారు కానీ ఈరోజు స్వాతంత్రం వచ్చింది కానీ అందరినీ చూసుకుంటాం. అలాంటి వ్యక్తులకి ఒక మూలకారకుడైనటువంటి విశ్వకర్మ ఆయన ఎవరు లేనప్పుడే ఈ సమాజంలో సృష్టికర్త వాళ్ళు ముందు ఇవన్నీ కూడా మనకి తెలియనివన్నీ కూడా ఈరోజు సృష్టికర్తగా నిలిచాడు ఆయన. అలాంటి వ్యక్తిని జయంతి కార్యక్రమం చేసుకుంటున్నాం. కరెక్టే, మీరు కమ్యూనిటీ పరంగా వచ్చారు, అదేవిధంగా బలహీన వర్గాలుగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. పోతే ఆయన సృష్టించిన సృష్టిలో బలహీన వర్గాలందరూ కూడా బలహీనంగానే ఉండిపోయారు. ఈరోజు బలహీన వర్గాలు బలమైన వ్యక్తులుగా తయారు చేసుకోవచ్చు. మనం మనకున్నటువంటి కులవృత్తులు ఆదాయ పథకాలు తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్ళిన ప్రభుత్వం ఏదైనా ఉంటే అది తెలుగుదేశం ప్రభుత్వం గర్వంగా. ఎందుకంటే ఆ రోజు కులవృత్తుల మీద మీరు ఆధారపడి బతుకుతున్నప్పుడు ఆ కులవృత్తులకు సంబంధించిన సామాన్లు కూడా కొనుక్కోలేని పరిస్థితి ఉన్నారు మీరు.
అక్కడక్కడ పని చేసుకునే వాళ్ళకి మీరు స్వయంగా ఆ వ్యాపారం చేసుకునే శక్తి సామర్థ్యాలు ఇవ్వడం జరిగింది. అలాంటిది గత 5 సంవత్సరాల్లో ప్రవృత్తి లేకుండా ఈరోజు ముందుకు పడిపోయి గడ్డలో పడే పరిస్థితులు వచ్చినాయి. కార్పొరేట్ సంస్థలు వచ్చినాయి. ఈరోజు మీరు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. సంస్థలన్నీ కూడా గతంలో మాకు చెప్పడం జరిగింది. నేనేమంటానంటే ఈ రోజున మీరందరూ కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి ఈరోజు రావాలని కోరుకుంటున్నాను. అంటే కూటమి ప్రభుత్వం వచ్చేసింది మనం బాగుంటామని అప్పుడు అనుకోకూడదు. 5 సంవత్సరాలు ఏమి చేయలేము. ఈ 5 సంవత్సరాలు చేయవలసిన గత ప్రభుత్వం నుండి 5 సంవత్సరాలు పూర్తి ఉంటే మీ జీవితాన్ని బాగుంటుంది. గత 5 సంవత్సరాలు పరిపాలన వల్ల 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది మన రాష్ట్రం. అందుకు కాబట్టి మీరు పెద్ద మనసుతో ఆలోచించి ఈ ప్రభుత్వం 15 సంవత్సరాలు ఉంటేనే ఏదైతే విరాట విశ్వకర్మ జయంతి కార్యక్రమాలు చేసుకోవడం కాదు, మీ జీవితాల్లో విజయాలు సాధించడానికి 15 సంవత్సరాలు కూడా ప్రభుత్వం ఉండాలి. దానికి మీరు సహకరించాలని సందర్భంగా